చెప్పండి. ఇప్పుడు మీరు వైసీపీ పార్టీ వాళ్ళు గుండాయిజం చేస్తాం, రౌడీజం చేస్తాం, దౌర్జన్యాలుగా వ్యవహరిస్తున్నారు. ఏంది అందుకోసం అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు పేర్లు రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నాను. రేపు మేము అధికారులు వస్తే ఒక్కొక్కరిని పరిగెత్తిస్తా ఉన్నాను నారా లోకేష్ మిమ్మల్ని. గుండాయిజం చేస్తే, రౌడీజం చేస్తే రాష్ట్రం ఎటు ఉంటుందా? మేము 5 సంవత్సరాలు వచ్చినప్పుడే మీకు గుండాయిజం చేస్తుంటే 14 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు ఏం గుండాయిజం చేశారు మీరు? అంటే 14 సంవత్సరాలు మీకు గుండాయిజం చేశారా? 14 సంవత్సరాలు మీకు గుండాయిజం చేసే కదా, మేము 5 సంవత్సరాలు గుండాయిజం చేసేది. 14 సంవత్సరాలు మీకు గుండాయిజం చేయకపోతే 5 సంవత్సరాలు మీకు కూడా చేయము కదా. అంటే జనాలు అంటే ఏదో మాట వస్తుందని చెప్తాం తప్ప గుండాయిజం చేసేది ఎక్కడ ఉంది? గుండాయిజం చెప్పండి. ప్రజలకు సంక్షేమ పథకాలు చేస్తుంటే ఇది ఓచుకోలేక ఏదో ఒకటి చెప్పడం కోసం గుండాయిజం ఒక మాట అడ్డం ఇస్తాం తప్ప రెండోది ఏమి లేదు దీంట్లో గురించి. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు, ఏమి ఇచ్చారు? రాష్ట్రం నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అంటాను అన్నాడు కదా. కరెక్టే కదా. అమ్మ ఒడి అనేది ఇచ్చినప్పుడు శ్రీలంక అన్నారు, అదే అమ్మ ఒడి మరి ఇప్పుడు ఏ రకంగా ఇస్తా ఉంటారు మీరు? అమ్మ ఒడి ఇచ్చినప్పుడు మన వాడు ఏం చెప్పారు? శ్రీలంక 5 రాష్ట్రం ఉన్నారు. ఈరోజు మీ పోస్టులో అమ్మ ఒడి అమ్మకు వందనామని చెప్పేసి ఏ లెక్క ఇస్తూ ఉంటున్నారు మీరు కూడా కదా. ఏ లెక్క మీరు ఇస్తున్నారు? కావాలంటే జనాన్ని పిచ్చోలు చేయడం కోసం చేస్తున్నారు తప్ప రెండోది ఏం లేదు. జనాలు ఎవరు పిచ్చోలు కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు కంపల్సరీగా. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చింది. సీఎం కానీ అన్నాడు పవన్ కళ్యాణ్. అతని సీటు అతను గెలవలేని ఒక మనిషి, అతని సీటు ఎక్కడి నుంచో ఇప్పుడు దాకా కేయట్లేదు. అతను జగన్ ఆపే దమ్ము ధైర్యం ఉందా? ఏపీలో జగన్ ఆపే దమ్ము ధైర్యం ఎవరుకుంది? కాదని ఒక మాట, ఇప్పుడు మీరు ఆ మాట అంటున్నారు దమ్ము ధైర్యం ఎవరుకుందని. అసలు జగన్ భయం అంటే కూడా చూపిస్తాను పవన్ కళ్యాణ్. భయం పులి వంద పులికి భయమా? పులి వంద పులికి భయమా? భయం అంటే తెలుసా అసలు? ఎవరంటే భయపడేది? భయం అంటే తెలియదు మా వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటే తెలియదు. జగన్మోహన్ రెడ్డి భయపడే వ్యక్తికి పుట్టలేదు, పుట్టబోడు కూడా. చూసినట్లయితే ఇప్పుడు ఒక మాట, జగన్ 4వ పిల్లలను కూడా సంబోధిస్తున్నాడు కదా. ఇప్పుడు కుక్కలు ఏదో అనుకుంటారు, పెద్దానికి మేము సవాల్ అనుకుంటే పోతే చెప్పలేం కదా. కుక్కలు ఏదో అనుకుంటాయి, కుక్కలు పెద్ద కుక్కకి సంబంధం చెప్పాం. టైగర్ రాష్ట్రంలో టైగర్ ఉండాలి, టైగర్ ఉంటాడు, ప్రతిపక్షం లేకుండా చేస్తాడు. ఇదే జగన్.